ఎన్ఆర్ఐ కోట ఒక మోసం, డబ్బులు దండుకునే ఎత్తుగడ, వైద్య కళాశాలలో ప్రవేశాలపై పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కొట్టివేత, విద్యా సంస్థలు ముఖ్యంగా వైద్య కళాశాలలో అమలు చేస్తున్నటువంటి ఎన్ఆర్ఐ కోటా విధానం పట్ల మంగళవారం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది పూర్తిగా మోసమని, దీనికి తక్షణమే ముగింపు పలకాల్సి ఉందని, ప్రతిభావంతులను కాదని డబ్బు ఉన్న వాళ్ళకే, డబ్బు ఇచ్చేవారికి దొడ్డిదారిన ప్రవేశాలు కల్పించడానికి ఇది అవకాశం ఇస్తుందని మౌఖికంగా వ్యాఖ్యానించింది. చట్ట వ్యతిరేకమైనటువంటి ఈ పద్ధతిని సమర్థించలేమని తెలిపింది. వైద్య కళాశాలల ప్రవేశాల్లో ఎన్ఆర్ఐ కోటపై పంజాబ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కొట్టివేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఎన్ఆర్ఐ అభ్యర్థికి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని విస్తరిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఆగస్టు 20న నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం ఎన్ఆర్ఐల దూర బంధువులు కూడా సీట్లు పొందడానికి అర్హులైన తెలిపింది. తాత, అమ్మమ్మ, నానమ్మ, పెద్దనాన్న, చిన్నాన్న, కజిన్స్ తదితరుల సంరక్షణలో ఉన్నారన్న కారణం చూపి సీట్లు పొందేటువంటి అవకాశం ఉంది. అయితే దుర్వినియోగం దారితీస్తుందని పేర్కొంటూ హైకోర్టు దాన్ని కొట్టివేసింది. ఇది ఎన్ఆర్ఐ కోటా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని తెలిపింది. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు భారతదేశంలో తమ పిల్లలను చదివించడానికి ఈ కోటాను ప్రవేశపెట్టాలని గుర్తు చేసింది. నిజమైన ఎన్ఆర్ఐ విద్యార్థులే దీని ప్రయోజనం పొందాల్సి ఉందని స్పష్టం చేసింది. సో ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఇది పెద్ద బోగస్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని విషయానికి వచ్చినట్లయితే ఇటు మల్లారెడ్డి కానీ, అనురాగ్ యూనివర్సిటీ కానీ, మిగతా ఏవైతే మెడికల్ కాలేజీలో ఈ ఎన్ఆర్ఐ కోటా కింద వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అంతా ఇంత కాదు. ఈరోజు ఈడీ పరిధిలో కూడా ఈ కేసులు ఉన్నాయి. అనురాగ్ యూనివర్సిటీ కానీ మళ్ళీ చాలా మెడికల్ కాలేజీల మీద మీరు గత సంవత్సరంలో రైడ్ జరిగింది. ఈడీ అధికారులు చాలా పెద్ద ఎత్తున అన్ని మెడికల్ కాలేజీలపై రైడ్ జరిగింది. అన్ని మెడికల్ కాలేజీ రైడ్ జరిగిన తర్వాత ఏం జరిగింది? ఈ రైడ్ యొక్క ఉద్దేశం ఏమైంది? ఈ రైడ్స్ అయితే పూర్తి స్థాయిలో జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే కేవలం ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లు ఏవైతే ఉన్నాయో దీనిలో భారీ అక్రమాలు జరిగాయని చెప్పేసి ఏది ఈడీ పెద్ద ఎత్తున రైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈడీ కంట్రోల్లో ఈ కేసు ఉండడం జరిగింది. అయితే ఎన్ఆర్ఐ కోటా కింద ఇప్పుడు చెప్పినట్టు ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లు రావాల్సిన వాళ్ళు ఏ అర్హతలు ఉండాలంటే వాళ్ళ తల్లిదండ్రులు విదేశాల్లో ఉండి ఉండాలి ఒకటి. రెండోది వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో అమ్మమ్మ, తాత, పెద్దనాన్న, పెద్దమ్మ ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇండియాలో ఉండాలి. సో ఇట్లా ఉంటేనే దీనికి అర్హులు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మిత్రులారా, ఈ మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో ఫస్ట్ మనకు దాదాపు 3-4 ఫేజ్ల కౌన్సిలింగ్ ఉంటుంది. 3-4 కాదు ఇంకా కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో మొదటి కౌన్సిలింగ్లో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో ఫస్ట్ వాళ్ళను అప్లై చేయమని చెప్పిస్తారు. ఆ తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ కల్లా వీళ్ళను కన్ఫర్మ్ చేసేస్తారు. కన్ఫర్మ్ చేసేసి అంటే ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీట్లు కొంతమంది కాలేజ్ చేంజ్ అవుతారు. సెకండ్ కౌన్సిలింగ్ కాలేజ్ చేంజ్ అవుతారు కదా. చేంజ్ అయ్యే దానికంటే ముందే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఆల్రెడీ సీట్ను బ్లాక్ చేసి పెట్టేస్తారు. సెకండ్ కౌన్సిలింగ్ అలా బ్లాక్ చేస్తుంది. ఈ బ్లాక్ చేసిన తర్వాత ఇక్కడ సీట్లు లేవని చెప్పేసి థర్డ్ కౌన్సిలింగ్లో తెలుస్తుంది. సో థర్డ్ కౌన్సిలింగ్ తెలవంగానే ఏమైతే వాళ్ళకి ఎవరైతే కమిట్మెంట్ ఇచ్చారో ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లు ఇస్తారని చెప్పేసి ఆల్రెడీ చెప్తారో వాళ్ళకు ఆల్రెడీ టికెట్లు అమ్ముకుంటారు, సీట్లు అమ్ముకుంటారు. అమ్ముకొని థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో లేకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇచ్చేస్తారు. సో ఇది చాలా భారీ మోసం జరుగుతూ ఉంది. ఈ మెడికల్ కాలేజ్ కౌన్సిలింగ్లో ఎన్ఆర్ఐ కోటా కింద ఏవైతే సీట్లు వచ్చినాయో వాటిని బ్లాక్ చేసి ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లు ఇచ్చేసి చాలా భారీ ఎత్తున కోట్ల రూపాయల దందా జరుగుతూ ఉంది. ఒక్కొక్క కాలేజు సంవత్సరానికి 50 కోట్ల రూపాయల దందా ఇస్తున్నట్టే చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఇది చాలా పెద్ద దందా. అందుకే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ గత సంవత్సరం తెలంగాణలో ఉన్న అన్ని మెడికల్ కాలేజ్ మీద రైడ్ చేయడం జరిగింది. సో ఈ కేసు ఆల్రెడీ ఈడీ పరిధిలో ఉండడం కూడా జరిగింది. సో ఇట్లా చాలా పరిస్థితులు మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఎందుకంటే ఎన్ఆర్ఐ కోటా అనేది చాలా పెద్ద మోసం. దానికి కఠినమైనటువంటి నిబంధనలు ఉండి తీరాల్సిందే. లేకపోతే మాత్రం కాలేజీ యాజమాన్యమే దీనిపైన ఇట్లా ఈ విధమైన పరిస్థితుల్లో వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్న విషయం మనందరం కూడా గమనించాలి మిత్రులారా. సో ఇది ఎన్ఆర్ఐ కోటా సీట్లకు సంబంధించినటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి అవినీతి. ఎన్ఆర్ఐ కోటా ఒక మోసం, డబ్బులు దండుకునే ఎత్తుగడ, వైద్య కళాశాలలో ప్రవేశాలపై పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కొట్టివేత, విద్యా సంస్థలు ముఖ్యంగా వైద్య కళాశాలలో అమలు చేస్తున్నటువంటి ఎన్ఆర్ఐ కోటా విధానం పట్ల మంగళవారం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది పూర్తిగా మోసమని, దీనికి తక్షణమే ముగింపు పలకాల్సి ఉందని, ప్రతిభావంతులను కాదని
డబ్బు ఉన్న వాళ్ళకే, డబ్బు ఇచ్చే వారికి దొడ్డిదారిన ప్రవేశాలు కల్పించడానికి ఇది అవకాశం ఇస్తుందని మౌఖికంగా వ్యాఖ్యానించింది. చట్ట వ్యతిరేకమైనటువంటి ఈ పద్ధతిని సమర్థించలేమని తెలిపింది. వైద్య కళాశాలల ప్రవేశాల్లో ఎన్ఆర్ఐ కోటాపై పంజాబ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కొట్టివేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఎన్ఆర్ఐ అభ్యర్థికి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని విస్తరిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఆగస్టు 20 నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం ఎన్ఆర్ఐల దూర బంధువులు కూడా సీట్లు పొందడానికి అర్హులైన తెలిపింది. తాత, అమ్మమ్మ, నానమ్మ, పెద్దనాన్న, చిన్నాన్న, కజిన్స్ తదితరుల సంరక్షణలో ఉన్నారన్న కారణం చూపి సీట్లు పొందేటువంటి అవకాశం ఉంది. అయితే దుర్వినియోగం దారితీస్తుందని పేర్కొంటూ హైకోర్టు దాన్ని కొట్టివేసింది. ఇది ఎన్ఆర్ఐ కోటా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని తెలిపింది. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు భారతదేశంలో తమ పిల్లలను చదివించడానికి ఈ కోటాను ప్రవేశపెట్టాలని గుర్తు చేసింది. నిజమైన ఎన్ఆర్ఐ విద్యార్థులే దీని ప్రయోజనం పొందాల్సి ఉందని స్పష్టం చేసింది. సో ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఇది పెద్ద బోగస్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని విషయానికి వచ్చినట్లయితే ఇటు మల్లారెడ్డి కానీ, అనురాగ్ యూనివర్సిటీ కానీ, మిగతా ఏవైతే మెడికల్ కాలేజీలో ఈ ఎన్ఆర్ఐ కోటా కింద వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అంతా ఇంత కాదు. ఈరోజు ఈడీ పరిధిలో కూడా ఈ కేసులు ఉన్నాయి. అనురాగ్ యూనివర్సిటీ కానీ మళ్ళీ చాలా మెడికల్ కాలేజీల మీద మీరు గత సంవత్సరంలో రైడ్ జరిగింది. ఈడీ అధికారులు చాలా పెద్ద ఎత్తున అన్ని మెడికల్ కాలేజీలపై రైడ్ జరిగింది. అన్ని మెడికల్ కాలేజ్ రైడ్ జరిగిన తర్వాత ఏం జరిగింది? ఈ రైడ్ యొక్క ఉద్దేశం ఏమైంది? ఈ రైడ్స్ అయితే పూర్తి స్థాయిలో జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే కేవలం ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లు ఏవైతే ఉన్నాయో దీనిలో భారీ అక్రమాలు జరిగాయని చెప్పేసి ఏది ఈడీ పెద్ద ఎత్తున రైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈడీ కంట్రోల్లో ఈ కేసు ఉండడం జరిగింది. అయితే ఎన్ఆర్ఐ కోటా కింద ఇప్పుడు చెప్పినట్టు ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లు రావాల్సిన వాళ్ళు ఏ అర్హతలు ఉండాలంటే వాళ్ళ తల్లిదండ్రులు విదేశాల్లో ఉండి ఉండాలి ఒకటి. రెండోది వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో అమ్మమ్మ, తాత, పెద్దనాన్న, పెద్దమ్మ ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇండియాలో ఉండాలి. సో ఇట్లా ఉంటేనే దీనికి అర్హులు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మిత్రులారా, ఈ మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో ఫస్ట్ మనకు దాదాపు 3-4 ఫేజ్ల కౌన్సిలింగ్ ఉంటుంది. 3-4 కాదు ఇంకా కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో మొదటి కౌన్సిలింగ్లో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో ఫస్ట్ వాళ్ళను అప్లై చేయమని చెప్పిస్తారు. ఆ తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ కల్లా వీళ్ళను కన్ఫర్మ్ చేసేస్తారు. కన్ఫర్మ్ చేసేసి అంటే ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీట్లు కొంతమంది కాలేజ్ చేంజ్ అవుతారు. సెకండ్ కౌన్సిలింగ్ కాలేజ్ చేంజ్ అవుతారు కదా. చేంజ్ అయ్యే దానికంటే ముందే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఆల్రెడీ సీట్ను బ్లాక్ చేసి పెట్టేస్తారు. సెకండ్ కౌన్సిలింగ్ కల్లా బ్లాక్ చేస్తుంది. ఈ బ్లాక్ చేసిన తర్వాత ఇక్కడ సీట్లు లేవని చెప్పేసి థర్డ్ కౌన్సిలింగ్లో తెలుస్తుంది. సో థర్డ్ కౌన్సిలింగ్ తెలవగానే ఏమైతే వాళ్ళకి ఎవరైతే కమిట్మెంట్ ఇచ్చారో ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లు ఇస్తారని చెప్పేసి ఆల్రెడీ చెప్తారో వాళ్ళకు ఆల్రెడీ టికెట్లు అమ్ముకుంటారు, సీట్లు అమ్ముకుంటారు. అమ్ముకొని థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో లేకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇచ్చేస్తారు. సో ఇది చాలా భారీ మోసం జరుగుతూ ఉంది. ఈ మెడికల్ కాలేజ్ కౌన్సిలింగ్లో ఎన్ఆర్ఐ కోటా కింద ఏవైతే సీట్లు వచ్చినాయో వాటిని బ్లాక్ చేసి ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లు ఇచ్చేసి చాలా భారీ ఎత్తున కోట్ల రూపాయల దందా జరుగుతూ ఉంది. ఒక్కొక్క కాలేజు సంవత్సరానికి 50 కోట్ల రూపాయల దందా ఇస్తున్నట్టే చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఇది చాలా పెద్ద దందా. అందుకే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ గత సంవత్సరం తెలంగాణలో ఉన్న అన్ని మెడికల్ కాలేజ్ మీద రైడ్ చేయడం జరిగింది. సో ఈ కేసు ఆల్రెడీ ఈడీ పరిధిలో ఉండడం కూడా జరిగింది. సో ఇట్లా చాలా పరిస్థితులు మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఎందుకంటే ఎన్ఆర్ఐ కోటా అనేది చాలా పెద్ద మోసం. దానికి కఠినమైనటువంటి నిబంధనలు ఉండి తీరాల్సిందే. లేకపోతే మాత్రం కాలేజీ యాజమాన్యమే దీనిపైన ఇట్లా ఈ విధమైన పరిస్థితుల్లో వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్న విషయం మనందరం కూడా గమనించాలి మిత్రులారా. సో ఇది ఎన్ఆర్ఐ కోటా సీట్లకు సంబంధించినటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి అవినీతి.